యొక్క వైఫల్యము ఈ 11 మంది శిష్యుల యొక్క విజయం కన్నా గొప్పది. సురక్షితమైనటువంటి స్థలములో శిష్యులు అందరూ ఉన్నారు, 12 మంది ఉన్నారు. 12 మందిలో ఒకడు బయటకు అడుగు వేశాడు. 11 మంది ఎప్పుడైతే పేతురు మునిగిపోతున్నాడో, అమ్మయ్యా మేము బయటకు అడుగు పెట్టకుండా మంచి పని చేసాం అనుకున్నారు. కానీ మీకు విషయం చెప్తా, the 11 people who were safe, ఆ యొక్క నావలో ఎవరైతే 11 మంది సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉన్నారో వారికన్నా మునిగిపోతున్నటువంటి పేతురే గొప్పవాడు. ఎందుకో చెప్పనా, ఆయన నీటి మీద అడుగు వేసి నీటి మీద నడిచాడు. హల్లెలూయా. పేతురు యొక్క వైఫల్యము ఈ 11 మంది శిష్యుల యొక్క విజయం కన్నా గొప్పది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఓడిపోతావేమో, నువ్వు వైఫల్యం చెందుతావా, కానీ నువ్వు కేక వేయగానే ఎవరొచ్చారు? యేసయ్య. హల్లెలూయా. అంటే నీ యొక్క వైఫల్యములో కూడా నా ప్రభువు నీతో ఉంటాడు. నీ యొక్క వైఫల్యంలో కూడా నా ప్రభువు నీతో ఉంటాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనము, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. ఆయన రమ్మనగానే, అందరూ చెప్పండి, యేసయ్య రమ్మనగానే. దట్ ఈస్ ద కీ. ఈ రాత్రి వేళ మనము దేని యొక్క సన్నివేశం చూడబోతున్నామంటే, మనము శిశువులు ఈ యొక్క సముద్ర గర్భము మధ్యలో, శిశువులు ఈ యొక్క సముద్రము మధ్యలో వారు నావలో ఉన్నారు, పడవలో ఉన్నారు. యేసయ్య వారికి ఆ యొక్క నావలో ఉండగా ఆ యొక్క సముద్రములో యేసయ్య వారికి కనబడ్డారు. సముద్రములో యేసయ్య కనబడగానే వారు శిశువులు భయపడ్డారు. యేసయ్య అన్నాడు, మీరు భయపడొద్దు, అది నేనే అన్నాడు. వెంటనే పేతురు ఏమైనా సమాధానం ఇచ్చాడంటే, యేసయ్య నీటి మీద నడుచుచున్నది నీవే అయితే, నీటి మీద నడుస్తున్నది నీవే అయితే నన్ను కూడా రమ్మని చెప్పి సెలవివ్వు అని చెప్పి పేతురు యేసయ్యను ఈ మాట చెప్తాడు. వెంటనే యేసయ్య ఏమని అంటాడంటే, నీవు రా అంటాడు, నువ్వు రా అంటాడు. నువ్వు రమ్మనగానే, నేను ఇవ్వంగానే ఇక్కడ ఆ యొక్క సన్నివేశం అన్నమాట. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. హల్లెలూయా. ఎక్కడ నడిచాడండి? నీళ్ళ మీద నడిచెను. లెట్స్ ఆల్ బి సీటెడ్. దయచేసి గమనించండి ఈ యొక్క మాట. Tonight is a night where you are going to receive your miracle if you show the obedience. Hallelujah. మీరు మీ యొక్క అద్భుతాన్ని ఎప్పుడు పొందుకోబోతున్నారంటే, విధేయత చూపించిన గానే వెంటనే ఇమ్మీడియట్లీ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ యువర్ మిరకల్. ఈ రాత్రి ఈ యొక్క శిశువులు ఆ యొక్క తుఫాను మధ్యలో ఉన్నారు. తుఫాను మధ్యలో ఉండగా ఆ యొక్క సమయం సుమారు రమారమి 3 గంటలు, తెల్లవారుజామున 3 గంటలు అయి ఉండొచ్చు. 3 గంటలు అవ్వగానే వీరు ఒక ఆకారాన్ని చూసి భయపడ్డారు. అది దయ్యమేమో అని చెప్పి వారు ఆలోచించారు. అప్పుడు దయ్యమేమో అని భయపడుతున్నప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, భయపడకుడి, నేనే అన్నాడు. ఈ యొక్క మాట చూడంగానే యేసయ్య ఒకే మాట అనగానే వెంటనే పేతురు అన్నాడు, అయ్యా నువ్వైతే నన్ను కూడా నీటి మీద నడవమని సెలవివ్వన్నాడు. వెంటనే పేతురు కూడా రా అని చెప్పి యేసయ్య అనగానే పేతురు దానికి స్పందిస్తాడు. ఆయన నావ బయటకి అడుగు పెడతాడు. ఎక్కడికి అడుగు పెడతాడండి? ఎక్కడికి అడుగు పెడతాడు? నావ బయటికి అడుగు పెట్టడం ఒక ఎత్తు అయితే, నీళ్ళ మీదకి అడుగు పెట్టడం ఇంకో ఎత్తు. హల్లెలూయా. ఐ యు అండర్స్టాండింగ్? జాగ్రత్తగా వినండి ఒక మాట. దిస్ క్యాన్ బీ యువర్ నైట్ ఆఫ్ రిడెంప్షన్. దిస్ క్యాన్ బీ యువర్ నైట్ ఆఫ్ డెలివరెన్స్. హల్లెలూయా. అనేక సార్లు మనము భయంతో కూడి ఉంటాము, భయంతో జీవిస్తూ ఉంటాము. ఆ యొక్క నావ ఆ యొక్క సురక్షితమైనటువంటి ప్రాంతంగా మనం మార్చుకుంటూ ఉంటాము. కానీ యేసయ్య అంటున్నాడు, నీవు ఆ యొక్క పడవ, ఆ యొక్క నావను దిగి బయటికి రా అంటున్నాడు. హల్లెలూయా. Is God speaking to somebody? If so, say yes and amen. హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ నేను మీకు ఈరోజు నేర్పిద్దాం అనుకుంటుంది ఏంటంటే, అద్భుతము పడవ వెలుపలి ఉంటుంది. అద్భుతము పడవ వెలుపలి ఉంటుంది.
తెలుగు రానటువంటి వారికి ఇంగ్లీష్లో చెప్తాను. ద మిరకల్ ఈజ్ అవుట్ సైడ్ ద బోట్. ద మిరకల్ ఈజ్ అవుట్ సైడ్ ద బోట్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? వై ఈస్ ద మిరకల్ అవుట్ సైడ్ ద బోట్? ఆ యొక్క బోట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మన యొక్క కంఫర్ట్ జోన్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఏదైతే తెలుసో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఏదైతే ఫెమిలియర్గా ఉందో, ఏదైతే మేనేజబుల్గా ఉందో, ఏదైతే ప్రెడిక్టబుల్గా ఉందో దానిని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. శిశువులు ఆ యొక్క శిశువులు ఎవరంటే వీరు నైపుణ్యత కలిగినటువంటి జాలర్లు. ఐ అండర్స్టాండింగ్. ఈ నావలో ప్రయాణం చేస్తుంది ఎవరంటే దే వర్ ఫిషర్మెన్ ఫ్రమ్ లాంగ్ టైమ్. దే వర్ ఎక్స్పీరియన్స్తో ఉండేటువంటి ఫిషర్మెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వినండి. అనేక మార్లు మనం కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి పని వలన మనం అక్కడ ఆ యొక్క సుఖానికి అలవాటు అవుతూ ఉంటాం. కొన్ని నెలలు లేకపోతే కొన్ని దశాబ్దాలుగా దేవుడు మనతో చేసినటువంటి కార్యాల గురించి చెప్తా ఉంటాము. ఈ రాత్రి వేళ ఐ వాంట్ యూ టు బి రిమైండెడ్ దట్ గాడ్ విల్ కాల్ యూ అవుట్ ఆఫ్ యువర్ ఫెమిలియారిటీ. నీకు తెలిసినటువంటి ప్రాంతం నుండి బయటికి రమ్మని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటాడు. దేవుడు సెలవిచ్చినప్పుడు మనం దాన్ని పట్టుకొని ఉండకూడదు. పేతురు వలె ఆ యొక్క నావ బయటికి మనం రావాలి. హల్లెలూయా. దేవుడు ఎందుకు మనల్ని బయటకు పిలుస్తున్నాడంటే నిన్ను దీవించడానికి బయటకు పిలుస్తున్నాడు, నిన్ను ముందుకు ప్రోత్సహించడానికి బయటకు పిలుస్తున్నాడు. ఆల్వేస్ ఫార్వర్డ్. హల్లెలూయా. ఆల్వేస్ ఇంటు ద ఇంపాసిబిలిటీ. నా వెనక చెప్పండి, ఆల్వేస్ ఇంటు ద ఇంపాసిబిలిటీ. హల్లెలూయా. నా దేవుడు దేనిలోనే PhD చేశాడంటే హీ ఈస్ ద గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందండి. డాక్టర్లు కొంతమంది స్పెషలైజేషన్ చేస్తూ ఉంటారు కదా, ఏమంటే కార్డియాలజిస్టు, ఆప్థమాలజిస్టు. కార్డియాలజిస్టులు అయితే కొంతమంది ఇంకా స్పెషలైజేషన్ చేస్తారు. ఆర్టరీ 1, ఆర్టరీ 2, ఆ ఆర్టరీలో మాత్రమే వారు ప్రత్యేక నైపుణ్యత కలిగినటువంటి వారు. కానీ నా దేవుడు ఏంటో తెలుసా? హీ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ ద ఇంపాసిబుల్స్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, రెండవ పాయింట్ నేను మిమ్మల్ని ఈరోజు నడిపించాలనుకుంటున్నాడు. రెండో పాయింట్ ఏంటంటే యు నీడ్ అ వర్డ్ బిఫోర్ యూ స్టెప్. నీకు అడుగు వేయక మునుపు నీకు వాక్యం కావాలి. ఏం కావాలి? అనేక సార్లు మనం భావోద్వేగంతో అడుగు వేస్తూ ఉంటాం. నెవర్ స్టెప్ అవుట్ ఎమోషనలీ. భావోద్వేగంతో, కోపంతో, చిరాకుతో, ఫ్రస్ట్రేషన్తో బయటకు అడుగు వేయకూడదు. సెలవు ఇస్తేనే బయటకు అడుగు పెట్టాలి. ఎందుకంటే ఆ యొక్క వాక్కు నీ సురక్షితమైనటువంటి స్థలము. హల్లెలూయా. నీకు సురక్షితమైన లేనటువంటి ప్రాంతంలో నిన్ను రక్షించేది, నీకు సురక్షితంగా నడిపించేది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను సురక్షితం లేనటువంటి ప్రాంతంలోకి నడిపిస్తున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, నా దాగు చోటు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నీవు సురక్షితమైనటువంటి ప్రాంతాన్ని విడిచి వెళ్ళినా నీ యొక్క సురక్షితము నేనై ఉంటానని చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వేళ నీ యొక్క అద్భుతాన్ని స్వీకరించేటువంటి రాత్రి. Tonight is going to be a night of deliverance. Tonight is going to be a night of redemption. Tonight is going to be a night where God calls you out of your boat. Hallelujah. ఈ రాత్రి వేళ దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయాలంటే జాగ్రత్తగా గమనించండి. పేతురు ఉద్రేకంతో బయటికి గెంతలేదు, పేతురు భావోద్వేగంతో బయటికి గెంతలేదు. యేసయ్య రమ్మనగానే పేతురు బయటకు అడుగుపెట్టాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే పేతురు ఆ యొక్క మాటను రిసీవ్ చేసుకున్నాడు. ఆర్ యు గోయింగ్ టు రిసీవ్ ద నైట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు నైట్? ఆర్ యు గోయింగ్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు నైట్? అనేక సార్లు మనం భావోద్వేగంతో బయటకు అడుగు పెడతా ఉంటాం. ఎవరో ఏదో అన్నారని, లేకపోతే ఏదో కష్టం వచ్చిందని. నో నో నో. రిసీవ్ ఓన్లీ వెన్ యూ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Hallelujah. Step out only when you receive the word of God. మనము ఎప్పుడు బయటకు అడుగు పెట్టాలంటే మనము దేవుని యొక్క వాక్కును పొందుకున్నప్పుడే మనం బయటకు అడుగు పెట్టాలి. మూడో పాయింట్కి వెళ్ళక ముందు ఒక మాట చూపించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 43:1 ఇలా చెప్తుంది, నేను నిన్ను విమోచించి ఉన్నాను. చెప్పండి చెప్పండి చెప్పండి. హల్లెలూయా. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను, హల్లెలూయా, పేరు పెట్టి నిన్ను పిలిచి నీవు నా హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడైనా తండ్రి తన యొక్క పిల్లవాడిని వదిలేస్తాడండి? వదలడు. ఎక్కడైనా తల్లి తన యొక్క కుమారుడు
నా 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 ప్రియ సహోదరి జాగ్రత్త వినండి. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తల్లి అయినా తన యొక్క కుమారుని మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క రక్షణ లేనటువంటి స్థలములో, ఆ యొక్క సురక్షితము లేనటువంటి ప్రాంతములో నా దాగుచోటు నీవే. నా దాగుచోటు నీవే అనేటువంటి పాట నా తల్లి నేను గర్భంలో ఉన్నప్పుడు రాసింది. ఏమనంటే, నా దాగుచోటు నీవే నా రక్షణ శృంగమ. దట్ ఇస్ ద సాంగ్ విచ్ మై మామ్ రోట్ వైల్ ఐ వాజ్ ఇన్ హర్ వూంబ్. అప్పుడే నా యొక్క తల్లి గర్భములోనే నన్ను దేవునికి సమర్పించింది. అప్పుడు చిన్నప్పుడు నాకు ఎలాంటి కథలు చెప్పేది తెలుసా? సంసోను కథ చెప్పేది, దావీదు కథ చెప్పేది, గొలియాతుని ఎలా ఓడించాడో ఆ కథ చెప్పింది, యెహోషువ గురించి కథ చెప్పింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నేను కూడా మీకు కథ చెప్తున్నాను. ఏంటి ఆ కథ అంటే, పేతురు నావ బయటకు వచ్చాడు. పేతురు నావ బయటకు వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నావ బయటకు వచ్చాడు కదండి. ఆయన మునిగాడు కదా. మునిగాడు కరెక్టే మునిగాడు. కానీ మునిగినప్పుడు ఆయన పట్టుకున్నాడు కదా. అర్థం కాలా? మునిగినప్పుడు ఆయన, హల్లెలూయా, మునిగినప్పుడు ఆయన అంటే అనేక సార్లు ఏమనుకుంటా ఉంటామంటే, దేవుడు వెళ్ళమన్నాడు, నన్ను వదిలేశాడు మధ్యలో. దేవుడు వెళ్ళమన్నాడు, హైదరాబాద్ వెళ్ళమన్నాడు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడున్నాడు దేవుడు అనుకుంటున్నావేమో. నా యొక్క హోమ్ టౌన్ విడిచి వెళ్ళమన్నాడు, కానీ ఎక్కడున్నాడు? ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్. నేను విశాఖపట్నం అనేటువంటి పట్టణంలో ఉండేటప్పుడు నా యొక్క తండ్రి యొక్క చక్కటి మందిరంలో నేను కూడా ఒక పరిచారకుడిగా ఉన్నాను. చక్కటి సేవ చేస్తున్నాను, యూత్ మినిస్ట్రీ చేస్తున్నాను, యంగ్ పీపుల్ అందరికి మినిస్ట్రీ చేస్తున్నటువంటి సమయంలో దేవుడు ఏమన్నాడంటే, ఇది నీ టెరిటరీ కాదు, దీన్ని విడిచి వెళ్ళి అన్నాడు. I was 19 years. 19 సంవత్సరాలు నాకు. దేవా ఏంటి విడిచి వెళ్ళాలన్నా? అంత సీన్ లేదు, నేను వెళ్ళను. దేవుడు అన్నాడు, వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తావు నాకు తెలియదు, వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి చెప్పనన్నాడు. సరే పోనీ ఎక్కడికి వెళ్ళాలి? I don't know. He started speaking to me. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కష్టపడ్డాను దాంతో. 2 సంవత్సరాలు ఆ మాటతో. ఎందుకంటే I was on fire for God, man. I was on fire for God. నలుగురుగా వచ్చేటువంటి యూత్ మీటింగ్ని 180 మందిగా మార్చినటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ యొక్క స్థలాన్ని దేవుడు విడిచి వెళ్ళమన్నాడు. ఎలా వెళ్ళాలి? ఇక నువ్వు అభివృద్ధి పరుస్తున్నావు కదా, విడిచి వెళ్ళన్నాడు. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ విచ్ గాడ్ సెడ్, దిస్ ఇస్ నాట్ యోర్ టెరిటరీ. దేవా ఎలా విడిచి వెళ్ళాలయ్యా? సరిపోతానా? ఎలా విడిచి వెళ్ళాలైతే వెళ్ళగలనా? వెళ్ళన్నాడు. ద మోస్ట్ ప్రొఫౌండ్ రెవల్యూషన్ ఏంటో తెలుసా? జాగ్రత్త వినండి. ఈ ప్యాసేజ్లో, ఈ యొక్క సన్నివేశంలో, లెట్ మీ టీచ్ రెవల్యూషన్ విచ్ ఐ రిసీవ్డ్ రైట్ నౌ. హల్లెలూయా. ఓకే, ఆర్ యు రెడీ? సురక్షితమైనటువంటి స్థలములో శిశువులు అందరూ ఉన్నారు. 12 మంది ఉన్నారు. 12 మందిలో ఒకడు బయటకు అడుగు వేశాడు. జాగ్రత్త వినండి. ఒకడు బయటకు అడుగు వేశాడు. 11 మంది ఎప్పుడైతే పేతురు మునిగిపోతున్నాడో, అమ్మయ్యా మేము బయటకు అడుగు పెట్టకుండా మంచి పని చేసాం అనుకున్నారు. కానీ మీకు విషయం చెప్పనా? ద 11 people who were safe, ఆ యొక్క నావలో ఎవరైతే 11 మంది సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉన్నారో, వారికన్నా మునిగిపోతున్నటువంటి పేతురే గొప్పవాడు. ఎందుకో చెప్పనా? ఆయన నీటి మీద అడుగు వేసి నీటి మీద నడిచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పీటర్స్ ఫెయిల్యూర్, పేతురు యొక్క వైఫల్యము ఈ సురక్షితమైనటువంటి విజయం కన్నా, హల్లెలూయా, హల్లెలూయా, పేతురు యొక్క వైఫల్యము ఈ 11 మంది శిశువుల యొక్క విజయం కన్నా గొప్పది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నువ్వు ఓడిపోతావేమో, నువ్వు వైఫల్యం చెందుతావా, కానీ నువ్వు కేక వేయగానే ఎవరొచ్చారు? యేసయ్య. హల్లెలూయా.
అంటే నీ యొక్క వైఫల్యంలో కూడా నా ప్రభువు నీతో ఉంటాడు. నీ యొక్క వైఫల్యంలో కూడా నా ప్రభువు నీతో ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నైతే లేచి నిలబడండి. ఇఫ్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యు టునైట్, జస్ట్ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ అండ్ సే, గాడ్ వాక్ మీ అవుట్, వాక్ మీ అవుట్, వాక్ మీ అవుట్. హల్లెలూయా. దేవా నన్ను వాక్ మీ అవుట్ ఫాదర్. దేవా ఇక నావ నుండి నన్ను బయటకు అడుగుపెట్టు, నావ నుండి బయటకు అడుగుపెట్టు, నావ నుండి బయటకు అడుగుపెట్టు, నావ నుండి బయటకు అడుగుపెట్టు, నావ నుండి బయటకు అడుగుపెట్టు. ఈ రాత్రి వేళ ఆ ఇక నావ నుండి బయటకు అడుగుపెట్టమని సెలవివ్వమయ్యా. దేవా సెలవివ్వమయ్యా, దేవా సెలవివ్వమయ్యా. నీవు సెలవియగా సమస్తం మారేనే, నీవు సెలవియగా మారా మధురం మాయనే, నీవు సెలవియగా పారిపోయేనే, నీవు సెలవియగా దరిద్రం. Come on church, come on church, sing it out. నీవు సెలవియగా శూన్యము సృష్టిగా మారేనే, నీవు సెలవియగా మారా మధురం మాయనే, నీవు సెలవియగా ఆత్మలు పారిపోయేనే, నీవు సెలవియగా దరిద్రం తొలగిపోయేనే. ఈ రాత్రి ఒకవేళ ఎవరైనా దరిద్రములో ఉన్నట్లయితే, ప్రభువా నీ మాట సెలవివ్వని అడుగు. ప్రభువా నీ మాట సెలవివ్వు. దేవా నేను బయటకు అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, నీవు మాట సెలవివ్వు, నీవు మాట సెలవివ్వు చాలు, నీవు మాట సెలవివ్వు. దేవా ఈ రాత్రినైనా నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను, నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను. దేవా 11 మంది ఎవరైతే పేతురు మునిగిపోతుంటూ చూస్తున్నారో వారి వల్ల నేను ఉండకూడదయ్యా. దేవా బయటికి అడుగు పెడితే, నీవు సెలవిస్తే ఆ యొక్క ఆ యొక్క సురక్షితం లేనటువంటి స్థానంలో, ఆ యొక్క చీకటిలో నీవు వెలుగై ఉంటావు. దేవా ఆ యొక్క మారాలో నీవు మధురమై ఉంటావు రాజా. దేవా ఆ యొక్క చేదు పరిస్థితుల్లో నీవే ఒక మధురంగా మార్చివేయబడుతున్నావు రాజా. దేవా నీవు సెలవీయగా, నీవు సెలవీయగా, నీవు సెలవీయగా, నీవు సెలవీయగా, ఓ నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారేనే, నీవు సెలవీయగా మారా మధురం మాయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు మాద్రము తొలగిపోయేనే, నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా నీవు సెలవీయగా మారా మధురము మారా మధురం మాయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయేనే. నిన్న రాత్రి లాజర్ గురించి మొన్న రాత్రి లాజర్ గురించి మాట్లాడాను. నిన్న రాత్రి ఎండినటువంటి ఎముకల గురించి మాట్లాడాను. ఈరోజు ఉదయము నీ చేతిలో ఉన్నది విడిచిపెట్టు గురించి మాట్లాడాను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీ చేతిలో ఉన్నది విడిచిపెట్టు. ఏమవుతుందంటే ఎండిన ఎముకల లోయలో జీవమును ప్రోక్షిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతిలో ఉన్నది విడిచిపెట్టు. జాలర్లో అప్పటి వరకు దొరకనటువంటి పంట అకస్మాత్తుగా వారికి దొరికింది. నీ చేతిలో ఉన్నది విడిచిపెట్టు, నీ చేతిలో ఉన్నది విడిచిపెట్టు. ఎలీషా ప్రవక్త ఆ విధవరాల దగ్గరికి వెళ్ళగా, నీ దగ్గర నుండి నూనె పొయ్యి అన్నాడు. పొయ్యి బయటికి పొయ్యి అన్నాడు. ఆమె పొయ్యగానే ఆ నూనె ఆగలేదు, ఆ నూనె ఆగలేదు. హల్లెలూయా, ఆ నూనె ఆగలేదు. ఈ రాత్రి దేవునికి సెలవిస్తున్నాడు, నీవు ఎప్పుడైతే ఆ యొక్క నావ నుండి బయటకు అడుగు పెడతావో నీ నూనె ఆగదు, నీ నూనె ఆగదు, నీ నూనె ఆగదు, నీ నూనె ఆగదు. బిడ్డలు చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లించండి.
లాజరు మరణించగా మరణము నుండి లేపితివే, మోడైన చిగురింప చేసితివే. కానాన్ వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే. లాజరు మరణించగా మరణము నుండి లేపితివే, మోడైన చిగురింప చేసెదవు. కానాన్ వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే. నీ కార్యముతో యేసయ్యా, నీ కార్యముతో 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 నీ కార్యం సెలవిమయా, ఓ సెలవిమయా, సెలవిమయా. ఈ క్షణమే యేసయ్యా సెలవి. Sing it, sing it. Oh, ఈ క్షణమే యేసయ్యా సెలవిమయా. సెలవిమయా, 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 సెలవిమయా. సెలవిమయా, ఈ క్షణమే యేసయ్యా నీవు సెలవియగా శూన్యము. అవును యేసయ్యా, నీవు సెలవియగా మారా మధురమాయనే. నీవు సెలవియగా దురాత్మలు పారిపోయనే. నీవు సెలవియగా దరిద్రం తొలగిపోయనే. ఈరోజు ఏ పడవలో కూర్చునున్నావు, ఏ నావలో కూర్చునున్నావు? అద్భుతం నుండి దూరంగా ఏ సురక్షిత స్థలము నిన్ను ఆపివేస్తుంది? నీ జీవితంలో అద్భుతం నుండి దూరంగా ఏ కార్యము నిన్ను ఆపివేస్తుంది? ఈ రాత్రి దేవుడు అసాధ్యము అని ఏదైతే నీవు అనుకుంటున్నావో ఆ యొక్క అసాధ్యము అనేటువంటి స్థలము యొద్ద, ఆ యొక్క ద్వారము యొద్ద ఆయన నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా, ఓ బయటికి రా. ఈ రాత్రి బయటికి రా, నీ యొక్క స్థలం నుండి బయటికి రా, ఆ యొక్క సురక్షితం నుండి బయటికి రా. నేనుంటాను, 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 నేనుంటాను అన్నాడు. ఈ రాత్రి నువ్వు తొట్టిల్లిపోవచ్చు, నువ్వు స్టంబుల్ అవ్వచ్చు, కానీ నీవు ఆ యొక్క వేవ్స్ వైపు చూస్తున్నప్పుడు నీవు యేసయ్యని మర్చిపోయి ఉండొచ్చు. కానీ నీవు కేక వేయగానే యేసయ్య నీ యొద్దకు వస్తున్నాడు. నీవు కేక వేయగానే యేసయ్య నీ యొద్దకు వస్తున్నాడు. నీవు కేక వేయగానే యేసయ్య అని పిలవంగానే హల్లెలూయా. రక్షణ నీ పిలుపులోనే దాగునుంది. రక్షణ నీ నోట చివరంచులో దాగునుంది. యేసయ్యా అని పిలవంగానే పేతురు ఇంకా మునగలేదు. పేతురు మునగక మునుపే నా యేసయ్య పేతుర్ని పట్టుకున్నాడు. యేసయ్య ఎవరైతే తన రాజ్యం కొరకు త్యాగం చేస్తారో, ఎవరైతే తన రాజ్యం కొరకు ఎదిరిస్తారో, ఎవరైతే తన రాజ్యం కొరకు రిస్క్ తీసుకుంటారో, ఎవరైతే ఇంపాసిబిలిటీస్ లోనికి ఎవరైతే అడుగు పెడతారో వారి కొరకు యేసయ్య రాత్రి చూస్తున్నాడు. ఆ తరము కొరకు యేసయ్య చూస్తున్నాడు. ఆ తరము నీ తరమై ఉండాలి, ఆ తరము ఈ తరమై ఉండాలి, ఆ తరము ఈ తరమై ఉండాలి. ఆ యొక్క పడవ నుండి బయటికి వచ్చే తరముగా నీవు ఉండాలి. దేవ రాత్రి వేళ ప్రభువా, నీవు మాతో మాట్లాడిన వాక్యం బట్టి వందనాలు.
దేవా నీవు సెలవీయగా సర్వము సృష్టి శూన్యము నుండి వచ్చిందయ్యా. నీవు సెలవిస్తే ప్రతి సురక్షితమైనటువంటి స్థలములో నుండి మేము బయటకు వస్తాము. అది అసాధ్యమని అనిపించినా మేము బయటకు వస్తాము. ఈ రాత్రి వేళ ప్రభువా, ఈ 10 సంవత్సరాలు నువ్వు ఈ సంఘాన్ని కాచి కాపాడి నిలబెట్టిన విధానం బట్టి వందనాలు దేవా. ఇంకా గొప్ప కార్యాలు ఈ సంఘం నీ కొరకు చేయడానికి సహాయం చేయి దేవా. నీ సేవకులను ఇంకా బలంగా వాడుకునమయ్యా దేవ. ఈ రాత్రి వేళ ప్రభువా, నీ యొక్క కుమారుని ప్రభువా దేవ, దైవజనులు పాస్టర్ బెనీ జాషువా గారు ప్రభువా, ఆయన వచ్చి దేవా నీ కొరకు నేను ఇక్కడ పరిచర్య చేయుచుండగా వారిని నీ యొక్క బూరధ్వనిగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అనేక మంది ఇంకా విడుదల, ఇంకా విమోచన, ఇంకా బలాన్ని, ఇంకా శక్తిని ప్రభువా వారిని అందుకునేలాగిన సహాయం చేయము దేవా. నీ యొక్క ఆత్మను నైనా ఇక్కడ సంచరింప చేయము దేవ. ఈరోజునైనా మేము కానుకలు అర్పిస్తుంటుండగా దేవ ఇస్తున్న ప్రతి హస్తాన్ని దీవించుము, ఆశీర్వదించుము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.